ఎస్ అండ్ జెడ్ డైరెక్షన్లో దీని సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ 1 జీ అండ్ జెడ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నా. ఓకే, కంట్రోల్ ప్లస్ ఏ స్కేల్, షిఫ్ట్ ఏ ఆర్మేచర్ అండ్ సింగిల్ బోన్. ఓకే, ఇక్కడ మనం వ్యూ పోర్ట్ డిస్ప్లే వచ్చేసి ఇన్ ఫ్రంట్ అండ్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. సో నేను జూమ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఎడిట్ మోడ్లోకి వచ్చేసి నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా ఈ అండ్ జెడ్ డైరెక్షన్లో. ఓకే ఫైన్. ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కంట్రోల్ ప్లస్ ఏ స్కేల్ అండ్ షిఫ్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్లస్ పి హోల్డ్ చేసి మనకి ఇలా సెట్ పేరెంట్ విత్ ఆటోమేటిక్ వెయిట్స్ క్లిక్ చేసా. ఓకే, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అండ్ పోజ్ మోడ్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రొటేట్ తీసుకొని ఇది సెలెక్ట్ చేస్తున్నా. సో నేను రొటేట్ చేస్తున్నా. మనం ఏ డైరెక్షన్లో రొటేట్ చేసినా మనకి ఇలా ప్రాపర్గా అది బెండ్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు కంట్రోల్ సెట్. ఓకే, అండ్ ఎడిట్ మోడ్కి వచ్చేసి ఆబ్జెక్ట్ మోడ్, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్కి వచ్చేసి ఇక్కడ మనం కంట్రోల్ ఆర్ మనం లూప్ కట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ మోడ్. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ అండ్ పోజ్ మోడ్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు మనం మూవ్ చేస్తే మనకు అది ఏ డైరెక్షన్లో కావాలంటే అది రొటేట్ చేస్తే మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. Thank you for watching.